హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. సో, ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో, మీకు ఏ పాయింట్స్ రెసొనేట్ అవుతుంది చూసుకొని ఆ పాయింట్స్ మీరు రెసొనేట్ చేసుకోవచ్చు. సో, ఇంకా మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీస్‌ని కనెక్ట్ చేసుకోండి. లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అంతే. లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల మన ఛానల్ అనేది యూట్యూబ్ పాజిటివ్ రీడింగ్ అవ్వచ్చు, నెగెటివ్ రీడింగ్ అవ్వచ్చు, ఎలాంటి రీడింగ్ అయినా సరే వాళ్ళ సిట్యుయేషన్స్‌కి వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. వాళ్ళ పెయిన్ నుంచి బయటికి రావడానికి పాజిటివ్ వేలో హీల్ అవ్వచ్చు, నెగెటివ్ వేలో హీల్ అవ్వచ్చు. ఎవరేం కోరుకుంటున్నారో ఆ రకంగా వాళ్ళు హీల్ అవుతారు. సో, డెఫినెట్‌గా లైక్ అయితే చేయండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ మ్యారేజ్ కోసం కానీ, రిలేషన్‌షిప్ కోసం కానీ, సో, మీకు మీ రిలేషన్‌లో డౌట్స్ ఉన్నాయి, దాని గురించి క్లారిఫికేషన్ కావాలి అంటే కనుక పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకే. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో, మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ తలుచుకోండి. అండ్ మీ పర్సన్ నేమ్ కూడా తలుచుకోండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ విషయంలో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. జస్టిస్, సన్, టెంపరెన్స్, 9 of Cups, Death, 9 of Pentacles, 9 of Swords, 3 of Swords, Strength, High Priestess. డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అయితే యాక్షన్ తీసుకునే మోడ్లో ఉన్నారండి. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి జస్టిస్ ఎనర్జీ కనిపిస్తుంది. తప్పకుండా ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో జస్టిస్ చేస్తారు. సో, ఈ రిలేషన్షిప్ విషయంలో ఇప్పటిదాకా మీరే బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఆ పర్సన్కి ప్రేమ, కేరింగ్, అటెన్షన్, లవ్ ఏది కావాలంటే అది మీరే ఇప్పటిదాకా ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ యూనివర్స్ కూడా మీ తరఫున నిలబడుతుంది. మీ పర్సన్కి మీ వాల్యూ కావచ్చు, అది అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది. తప్పకుండా మీ పర్సన్ అయితే మీకు టైం ఇస్తారు, మీకు వాల్యూ ఇస్తారు. మీరు పెట్టిన ఎఫర్ట్‌కి తప్పకుండా దానికి తగ్గ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి. డెఫినెట్లీ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు.
జస్టిస్ క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. మేబీ మీకు సర్ప్రైజెస్ ఇవ్వచ్చు, మీకు గిఫ్ట్స్ ఇవ్వచ్చు, మీకు ఏమైనా ఇవ్వాల్సిన మనీ ఏమైనా ఉంటే ఈ పర్సన్ మీకు ఇవ్వచ్చు. అండ్ మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ రిసీవ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో బికాస్ తను చేసింది రాంగ్ అనేది మీ పర్సన్ ఇక్కడ రియలైజ్ అవుతారు. తను చేసింది రాంగు, మీ విషయంలో రాంగ్ రిసెప్షన్స్ కానీ, మీ విషయంలో టైం ఇవ్వకపోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఇదంతా తప్పు. ఏదైతే తను చేస్తున్నారో అది రాంగ్ అనేది తను అర్థం చేసుకుంటారు. ఇక్కడ మీ తరఫున మీ పర్సన్ నిలబడతారు. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉంటే కూడా మీ పర్సన్ మీకు సపోర్ట్గా నిలబడతారు, మీకు సపోర్ట్గా మాట్లాడతారు. అండ్ మీకు మెసేజ్ కావచ్చు, మీకు కాల్ కావచ్చు చేస్తారు. ఒకవేళ ఇది రిలేషన్షిప్ అయినా కూడా మీ పర్సన్ తను చేసే మిస్టేక్స్ని రియలైజ్ అయ్యి ఇక్కడ మళ్ళీ మీకు గిఫ్ట్స్ కానీ, సర్ప్రైజెస్ కానీ, మీకు ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ చేయడం కానీ చేస్తారు. తప్పకుండా ఈ పర్సన్ మీకు సర్ప్రైజెస్ మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మీకు ఇవ్వాల్సిన మనీ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీతో స్టేబుల్గా రిలేషన్షిప్ కావాలి, స్టేబుల్గా మీతో ఉండాలి అని ఈ పర్సన్ ఆశపడుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ సన్ కార్డ్ చూడండి, హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నారు మీతో. సన్ ఎనర్జీ మీరుంటేనే ఆ పర్సన్కి హ్యాపీనెస్, మీరుంటేనే ఆ పర్సన్కి ఒక రకంగా ధైర్యం, సపోర్ట్. సో మీరున్నారు అనే ధైర్యం, సపోర్టే ఆ పర్సన్ని ముందుకు నడిపిస్తుంది. సో ఆ పర్సన్ ఎన్నైనా తప్పులు చేయనియండి, ఈగోకి వెళ్ళనియండి, యాటిట్యూడ్కి వెళ్ళనియండి, బట్ మీరు మాత్రం వాళ్ళని వదలరు అనే సపోర్ట్తోనే ఈ పర్సన్ ఇలా ఉంటున్నారు. వాళ్ళు బయటికి ఏంటంటే హ్యాపీగా ఉంటున్నట్టుగా, నాకేం ప్రాబ్లం లేదన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఇన్‌డెప్త్‌గా చూస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు. సో మేబీ ఫ్యామిలీకి చూపించుకోవడానికి కావచ్చు, సొసైటీకి చూపించుకోవడానికి కావచ్చు, ఈ పర్సన్ లేని నవ్వుని తెచ్చుకొని వాళ్ళ ముందు పెట్టుకుంటున్నారు. బట్ లోపల వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అండ్ లోపల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. డెఫినెట్గా ఈ పర్సన్కి మీతో ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. బికాస్ ఆ పర్సన్ విషయంలో ఒక మదర్లీ నేచర్, కేరింగ్ చూపించారు. దానివల్ల ఆ పర్సన్ చాలా హ్యాపీనెస్ పొందారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి వచ్చినందుకు తను చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, చాలా సంతోషంగా కూడా ఫీల్ అయ్యారు. అండ్ మీ ఇద్దరు చాలా హ్యాపీ డేస్ కూడా స్పెండ్ చేశారు. మేబీ స్టార్టింగ్లో ఆ పర్సనే మీకు ప్రపోజ్ చేసి కూడా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీ మదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఎవరో మదర్, ఎవరో లేడీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తీసుకొచ్చారు. కానీ బట్ డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. హ్యాపీనెస్ అనేది తిరిగి రావడానికి ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. సన్ ఎనర్జీ కాబట్టి వెరీ పాజిటివ్ ఎనర్జీ. అండ్ మీ పర్సన్ ఎలా ఉంటున్నారో మీరు కూడా అలాగే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మీరు చూపించుకుంటున్నారు. ఇద్దరు ఒకరికొకరు ఈగోకి వెళ్తున్నారు. సో మీరేంటంటే మీ ఎనర్జీ కావచ్చు, ఆ పర్సన్ విషయంలో మీ టైం కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం తగ్గించేశారు. లైక్ మీకు మీరుగా బౌండరీస్ గీసుకుని కూర్చున్నారు. ఎలాగంటే తనే రావాలి, తనే మాట్లాడాలి, తనే చేయాలి, తనే ముందుకు తీసుకెళ్ళాలి అనే టైప్లో నేను నా ఎఫర్ట్స్ అంతా పెట్టాను, ఇంకా నా చేతిలో ఏం లేదు అనే టైప్లో. అండ్ మీరేంటంటే ఎట్ ప్రెజెంట్ మీ ఎనర్జీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ ఎనర్జీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. అట్లా అని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు కదా అని ఈ పర్సన్ మీద ప్రేమ లేదు అన్నట్టు కాదు. ఈ పర్సన్ మారి తిరిగి వస్తారు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు అని మీరు ఆశతో ఇంకా హోప్ఫుల్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఆ పర్సన్ రావాలి, మేము కలిసి ఉండాలి అని. బట్ మీ ఇష్టాన్ని కానీ ఇది మీరు చెప్పకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. సో చూద్దాం, ముందు ఏం జరుగుతుందో చూద్దాం అన్న టైప్లో
ఒక హోప్‌ఫుల్ ఎనర్జీతో మీరు ఆ పర్సన్ రావడం కోసం వెయిట్ చేస్తున్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది. టెంపరెన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. మీ పర్సన్ ఇక్కడ చాలా పేషెన్సీతో డీల్ చేయాలనుకుంటున్నారండి. హీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్ పెయిన్ నుంచి తన లైఫ్‌లో ఏదో కార్మిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయండి. దాని నుంచి హీల్ అవుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ కష్టపడుతున్నట్టు ఉన్నారండి. ఎంత మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసినా ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ థాట్స్ కావచ్చు, మీ మెమరీస్ కావచ్చు కంటిన్యూయస్‌గా ఈ పర్సన్‌కి వస్తున్నాయి. ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీ థాట్స్, మీ మెమరీస్, మీరు ఈ పర్సన్ మీద చూపించిన ప్రేమ, ఆ పర్సన్‌కి మీరు చూపించిన అటాచ్‌మెంట్, ఆ పర్సన్‌కి మీరు కాల్ చేసేది, ఆ పర్సన్‌కి మీరు టైమ్ టు టైమ్ కాల్ చేసేది, మెసేజ్ చేసేది, టైమ్ టు టైమ్ వాళ్ళ విషయంలో మీరు కేర్ తీసుకునేది, అన్నీ అంత ఈజీగా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఎంత వర్క్ పెట్టుకొని ఇంట్లో వర్క్ అయినా కావచ్చు, లేకపోతే బయట జాబ్ చేసే వాళ్ళైనా కావచ్చు, ఎంత వర్క్‌లో పెట్టుకొని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసినా అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కంట్రోల్ తప్పుతున్నారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. హ్యాండిల్ చెయ్యగలను అనే దాంతో అన్ ఇది నాకొక లెక్క. నేను ఈజీగా చేసేయగలను. నా వల్ల అయిపోతుంది అనే టైప్‌లో ఈ పర్సన్ ఏంటంటే ఈగోకి వెళ్ళి దూరమయ్యారు. ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ ఇవ్వడం స్టాప్ చేశారో అప్పుడు ఈ పర్సన్‌లో మీ గురించి ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎలా లైఫ్‌లో ముందుకు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చాలా దూరం వరకు వచ్చింది. ఎలాగంటే కొన్ని ఇయర్స్‌గా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉండొచ్చు. ఒక 7 ఇయర్స్, ఒక 8 ఇయర్స్, ఒక 5 ఇయర్స్. ఇన్ని ఇయర్స్ బాండింగ్ అంత ఈజీగా వాళ్ళు వదులుకోగలిగారు కానీ మెంటల్లీ ఆహ్, మాట వరుసకి దూరం చేసుకోగలిగారు కానీ ప్రాక్టికల్‌గా అయితే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి, దూరంగా ఉండడానికి చాలా కష్టపడుతున్నారు. మీ థాట్స్ అనేది ఆ పర్సన్‌కి కంటిన్యూయస్‌గా వస్తున్నాయి. కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి మీ దగ్గర రాలేకపోతున్నారు. సిట్యుయేషన్ అలా ఉంది. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 5 ఆఫ్ వ్యాండ్స్. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరే విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. తను ఎలాంటి పర్సన్‌ని తన లైఫ్‌లో కావాలి అని కోరుకున్నారో అలాంటి పర్సన్ మీరు. సో, మీరు ఆ పర్సన్‌కి దొరకడం ఒక ట్రెజర్ లాంటిది. లైఫ్‌లో ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాంటిది. మనకేదన్నా లాటరీ దొరికితే మనం ఫీల్ అవుతాం కదా! అంత ఎక్సైట్‌మెంట్ ఇచ్చేది మీలాంటి పర్సన్ వాళ్ళకి దొరకడం ఒక లాటరీ లాంటిది. ఒక ట్రెజర్ దొరకడం, ఒక బంగారు గని దొరకడం. అలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడుతూ కానీ, మిమ్మల్ని చూస్తూ కానీ. సో, ఇప్పటికిరా నా లైఫ్‌లో నేను అనుకున్నది నెరవేరింది. నా కోరికలు తీరింది. బట్ మీ ఇద్దరి మధ్య సమ్‌హౌ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లైక్ ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఈగో ఇష్యూస్ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంత ఇష్టం ఉంది, అంత గొడవలు జరుగుతాయి. ఎంత ప్రేమ ఉంది, అంత డిస్టర్బెన్స్ జరుగుతాయి. బికాజ్ టైం ఇవ్వలేదని కానీ, ఎమోషన్ ఇవ్వలేదని కానీ, మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడలేదని కానీ, లేదంటే బిజీగా ఉన్నానన్న విషయం తను చెప్పలేదని కానీ, సైలెంట్‌గా ఉన్నారని కానీ. సో, కొంచెం ఇన్‌సెక్యూరిటీస్ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. అంటే నీకు నేనంటే ఇష్టమా, నీ ఫ్యామిలీ అంటే ఇష్టమా అనే దగ్గర ఎవరెక్కువ అనే విషయంలో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్, గొడవలు జరుగుతూ ఉంటాయి. బట్ తనకి మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది.
మీలాంటి వ్యక్తి దొరకడం వాళ్ళకి అదృష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. లైఫ్‌లో ఎలాంటి పర్సన్ కావాలో అలాంటి పర్సన్ మీరే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ గొడవలు జరగకూడదు. ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ రాకూడదు. ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు అని అనుకుంటారు. బట్ అది ఎందుకో జరుగుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. అది ప్లాన్ ప్రకారమో, ఇంకేదో ప్రకారం జరగదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో ఇద్దరి మధ్య సమ్‌హౌ చిన్న చిన్న గొడవలు కానీ, చిలిపి గొడవలు కానీ, చిలిపి డిస్టర్బెన్సెస్ కానీ జరుగుతూనే ఉంటాయి మీ ఇద్దరి మధ్య. డెత్ క్లారిఫై చేయండి యూనివర్స్. నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీకు లవ్ ఆఫర్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారండి. మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. బట్ ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీకోసం రావాలనుకుంటున్నారు. మీకు చాలా వరకు ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మీతో ఏమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. బట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. వాళ్ళ నెగెటివ్ ప్యాటర్న్స్ కావచ్చు, వాళ్ళ నెగెటివ్ ఐడియాలజీ కావచ్చు, వాళ్ళ చూడండి ఈ పర్సన్‌లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేంజ్ అయింది. బ్యాడ్ పర్సన్ నుంచి గుడ్ పర్సన్‌గా చేంజ్ అవుతున్నారు మీ పర్సన్. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. ఏదైతే పాత మీ పర్సన్‌లో నెగెటివ్ థింగ్స్ ఉన్నాయో, ఆ నెగెటివ్ థింగ్స్ అన్నీ మీ పర్సన్ షట్ డౌన్ చేసేసి న్యూ పర్సన్‌గా ఏదైతే కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే డామినేటింగ్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే ఈగో ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టి ఈ పర్సన్ ప్రేమతో, మీరంటే ఇష్టంతో, మీతో ముందుకు నడవాలన్న ఒక ఆశతో, కోరికతో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. స్టేబుల్‌గా మీరే కావాలి అనే ఒక కమిటెడ్ ఎనర్జీ ఇది. మీతో లాంగ్ టర్మ్ ఈ పర్సన్ ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మీతో తను ఉండాలి, తనతో మీరు ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ డెడికేటెడ్ కమిట్మెంట్‌తో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యి రావాలనుకుంటున్నారు. ఊరికే కాదు. మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు. మీ ప్రేమ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ పర్సన్ రావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 9 ఆఫ్ పెంటికల్స్. ఎయిట్ ఆఫ్ కప్స్. చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మీ ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ 2 మంత్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. 2 మంత్స్, 8 మంత్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎవరైతే ఈగోతో, యాటిట్యూడ్‌తో నాకు నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అవసరం లేదు, మళ్ళీ నేను నీ లైఫ్‌లోకి తిరిగి రాను, ఇదంతా నాకొద్దు, నేను నా బిజినెస్ మీద ఫోకస్ చేయాలి, నేను నా లైఫ్ మీద ఫోకస్ చేయాలి, నేను నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ మీద అట్రాక్షన్‌తో మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకుంటారు. 9 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి 4 ఆఫ్ కప్స్. మీరు ప్రేమగా మాట్లాడినప్పుడు ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తారు. మీరు లవ్ ఆఫర్ తీసుకొని వెళ్ళినప్పుడు, మీరు ప్రేమగా పలకరించినప్పుడు, మీరు కాల్ చేస్తున్నప్పుడు, మీరు మెసేజ్ చేసినప్పుడు ఈ పర్సన్ రిసీవ్ చేసుకోరు. మీరు ప్రేమగా లేకపోతే ఇష్టంగా మీరు మీ ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ, మీరు మీ బాధ కానీ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ పట్టించుకోరు. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ పట్టించుకోరు అనే టైప్‌లో మీరు సైలెంట్ అయిపోతారో అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు.
అప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తారు. అప్పుడు ఎక్కడ మీరు కంప్లీట్‌గా దూరం అయిపోతారా అని భయపడతారు. యాంగ్జైటీస్ ఫీల్ అవుతారు. ఓవర్ థింకింగ్ చేస్తారు. నిద్రపోరు. రిజెక్ట్ చేసేది వీళ్ళే. మళ్ళీ ఆ తర్వాత ఇది కూడా ఫీల్ అయ్యేది వాళ్ళే. ఏంటో మరి. నేను బిజీగా ఉన్నాను. నాకు ఇప్పుడు అని చెప్పి ఎస్కేప్ అయ్యేది వాళ్ళే. ఆ తర్వాత ఎస్కేప్ అయిన తర్వాత సఫర్ అయ్యేది మళ్ళీ వాళ్ళే. మళ్ళీ మీరు బాధపడతారేమో అని భయం కూడా ఉంది. మీరెక్కడ బాధపడతారేమో అని కూడా ఏడుస్తారు ఈ పర్సన్. నాకెందుకో ఇది ఛానలింగ్ అయింది. అందుకే నేను మీకు చెప్తున్నాను. మీరెక్కువ ఎక్కడ ఆలోచించేస్తారో ఆ పర్సన్ మాట్లాడకపోతే మీరెక్కడ టెన్షన్‌గా ఫీల్ అవుతారేమో, ఎక్కడ బాధపడతారో, ఎక్కడ సఫర్ అవుతారో, ఎక్కడ ఓవర్ థింకింగ్ చేస్తారో అని కూడా ఈ పర్సన్ భయపడుతూ ఉంటారు. తనతో మళ్ళీ మాట్లాడరేమో, తన వైపు చూడరేమో అని భయపడుతూ ఉంటారు. 3 ఆఫ్ స్వర్డ్స్. ఎక్కడ వాళ్ళకి బ్రేకప్ చెప్తారేమో, ఎక్కడ మీరు బాధపడతారేమో, ఎక్కడ మీరు హర్ట్ అవుతారేమో అని భయపడుతూ కూడా ఉంటారు ఈ పర్సన్. 3 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. డెఫినెట్‌గా పర్సన్ నెక్స్ట్ యాక్షన్‌లో మీకు ప్రపోజ్ చేస్తారు. వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని అన్నీ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు ఈ పర్సన్. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మళ్ళీ మీతో ప్రేమగా ఉంటారు. 3 ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత బాధ పెట్టానని తర్వాత రియలైజ్ అవుతారు. హర్ట్ చేశాను, బాధ పెట్టాను, వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసేలాగా మాట్లాడాను. మీరెంత బాధపడి ఉంటారో, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారో, ఎంత భయపడి ఉంటారో, ఎంత టెన్షన్ పడి ఉంటారో అని తర్వాత ఆలోచిస్తారు. సో, అప్పుడు మళ్ళీ వదులుకోకూడదు అని మీతో మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. న్యూ బిగినింగ్స్ మళ్ళీ చేస్తారు మీ పర్సన్ మీతో. స్ట్రెంగ్త్ అండి. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. మీరే వాళ్ళకి బలం కూడా. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ వదులుకోలేరు. మీకు ఈ పర్సన్ చాలా వీక్ అయిపోతారండి. బయట ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్ పర్సను, చాలా ధైర్యం ఉన్న పర్సను, చాలా ఈగోయిస్టిక్ పర్సను అన్నట్టుగా చూపించుకోవచ్చు కానీ మీకు ఈ పర్సన్ చాలా వీక్ అయిపోతారు. మీరు లేకుండా, మీరు మాట్లాడకుండా, మీరు ప్యాంపర్ చేయకుండా, మీరు బుజ్జగించకుండా, ప్యాంపర్ ఇన్ ద సెన్స్ బుజ్జగించకుండా, నచ్చజెప్పకుండా ఉంటే అస్సలు ఉండలేరు. చెప్పాలంటే మీరే వాళ్ళ బలహీనత ఇక్కడ. 7 ఆఫ్ పెంటికల్స్. సో, ఈ రిలేషన్షిప్‌ని ఈ పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు. రూట్ లెవెల్ నుంచి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళి హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని ఫీల్ అవుతారు. హై ప్రీస్టెస్. మీ మౌనాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఇంతకుముందు బడబడ, లొడ అన్నీ ఆ పర్సన్‌కి మాట్లాడి షేర్ చేసుకునే మీరు ఇప్పుడు తనని బ్లాక్ చేసి ఉండొచ్చు. తనకి మీరు సైలెంట్‌గా ఉండుండొచ్చు.
సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ మీ వాల్యూ కావచ్చు, మీ వర్త్ కావచ్చు రియలైజ్ అవ్వాలి అని. అసలు మీకు ముందుకు వెళ్ళాలని ఉందా? లేదా? అనేది అట్ ప్రెజెంట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎట్ ప్రెజెంట్ మీరు చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. ఏది ఆ పర్సన్‌కి మీరు చెప్పట్లేదు. మేబీ వాళ్ళే వద్దని ఉండొచ్చు. వాళ్ళే వద్దు, ఈ రిలేషన్ వద్దు అని ఎండ్ చేసుకొని ఉండొచ్చు. బట్ మీరు ఇంత సైలెంట్‌గా ఉండడం ఆ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత సైలెంట్‌గా ఉంటారని ఆ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. ఇది ముందుకు వెళ్తుందా? లేదా? మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం కూడా వాళ్ళలో ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు. వాళ్ళు మెసేజ్ చేస్తే మీరు ప్రాపర్‌గా రిసీవ్ చేసుకుంటారా? లేదా? చూసి సైలెంట్‌గా ఉంటారా? అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. డెఫినెట్‌గా ఈ పర్సన్ మీ విషయంలో అయితే యాక్షన్ తీసుకుంటారండి. ఇది కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ ఔట్ ఆఫ్ నో వే ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది. ప్లాన్ ప్రకారం అయితే ఏం చేయరు. ఇన్‌మెచ్యూరిటీతోనే ఈ పర్సన్ మీకు యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ఫూల్ ఎనర్జీ కనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు. సో చూద్దాం ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయని. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ నుంచి మెసేజెస్ ఏంటి? ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్ మీ. సో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మనిషిగా లేను అని చెప్తున్నారు. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. సో నేను ఇంకా నీ విషయంలో కేరింగ్ చూపిస్తున్నాను, నాకు ఇంకా నీ మీద కేరింగ్ ఉంది అని నేను నీకు తెలియనీయకుండా దాచిపెడుతున్నాను అని చెప్తున్నారు. యూ మిస్అండర్స్టూడ్ మీ. మీరేదో ఆ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళ నిజానికి వాళ్ళది కాదంట. మేబీ మీరు ఆ పర్సన్ ఏదో టైం పాస్ కోసం వచ్చారు. మీతో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అట్రాక్షన్‌తో వచ్చారు. అందుకే ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఆ పర్సన్ మీద డౌట్ పడడం కానీ, అనుమానపడడం కానీ ఇట్లా చేస్తున్నారు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్తున్నారు. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. సో మీ ఇద్దరు ఫిజికల్గా కలిసింది ఇంకా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఇన్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కళ్ళలో మిమ్మల్నే చూసుకుంటున్నారు. ఎవరు కనిపించినా అది మీరేనేమో అని భ్రమపడుతున్నారు ఈ పర్సన్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.